నమస్తే. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత తాడేపల్లి ప్యాలెస్ కు రావడంతో ఆయనను కలిసేందుకు పార్టీ నేతల రాకపోకలు మొదలయ్యాయి. రోజు ఎవరో ఒకరు నేతలు జగన్ ను కలిసేందుకు వస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల వారీగా ఓడిపోయిన మంత్రులు, ఎమ్మెల్యేలు సహా జెడ్పీ చైర్మన్లు, ఇతర జిల్లా, మండల స్థాయి నేతలు జగన్ ను కలిసేందుకు తాడేపల్లికి వస్తున్నారు. అధికారంలో ఉన్నంతకాలం మంత్రి పదవిలో ఉన్న నేతను కూడా దూరం పెడుతూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కింద స్థాయి నేతలను కూడా కలుస్తూ ఉన్నారు. జగన్ ఇంటికి విశాఖపట్నం, తిరుపతి, నంద్యాల తదితర జిల్లాలకు చెందిన పార్టీ నేతలు వచ్చారు. పార్టీ ఆఫీస్ లో జగన్ రెడ్డి వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి వారితో తెగేసి మాట్లాడినట్లు తెలిసింది. వెళ్లిపోవాలనుకునే వారిని ఎంతకాలం ఆపగలుగుతాం? అది వాళ్ళ ఇష్టం. విలువలు, నైతికత అనేవి వాళ్ళకి ఉండాలి. వెళ్లేవారు వెళ్లిపోతారు. బలంగా నిలబడగలిగే వాళ్లే నాతో పాటు ఉంటారు. పార్టీలో నేను, అమ్మ విజయమ్మ ఇద్దరం మాత్రమే మొదలై ఇంత దూరం దాకా వచ్చాం. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి ప్రారంభిస్తాం. మాకు ఇబ్బంది ఏమీ లేదు అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఏపీ శాసన మండలిలో వైసీపీకి సంఖ్యాబలం ఉంది. అయితే ఆ కూటమి ప్రభుత్వం వైపు కొందరు సభ్యులు వెళ్లే అవకాశం ఉండవచ్చు. ఇప్పటికే కొందరికి ఫోన్లు వచ్చి ఉంటాయని ఇటీవలే పార్టీ నేతలతో జగన్ అన్న మాటలపై ఈ విధమైన చర్చ జరిగినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. దానిపై జగన్ స్పందిస్తూ గతంలో 23 మంది ఎమ్మెల్యేలు వెళ్లారని, వాళ్లలో ఎంతమంది ఇప్పుడు అధికారంలో ఉన్నారు, అటు ఇటు వెళ్లేవారు ఎటు కాకుండా పోతారు, ఎవరిష్టం వాళ్ళదని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తమ నియోజకవర్గంలో పరిస్థితులపై కొందరు నేతలు విచారించగా వెనక్కి తగ్గకూడదు, మళ్లీ ముందుకు కదలాలని ఆయన సూచించారు. కొన్నాళ్లుగా బెంగళూరు ప్యాలెస్ లో విలాసంగా గడిపిన జగన్మోహన్ రెడ్డి దంపతులు 2 రోజుల క్రితమే తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చారు. జగన్ విజయవాడలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు రాగానే భారీగా జనాలతో సెటప్ చేశారు. అలా జనాలను తరలించే ప్రత్యేక బాధ్యతను కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఆ మర్నాటి నుంచి జగన్ వైసీపీ నేతలకు అందుబాటులో ఉంటున్నారు. వివిధ నియోజకవర్గాలు, జిల్లాలో పార్టీ పరిస్థితిపై నేతలతో సమీక్ష నిర్వహిస్తున్నారు.